మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః. శ్రీ విరాట్ పోతులూరు బ్రహ్మేస్వామినే నమో నమః. తిరువూరు శేషమునీంద్ర ఆశ్రమం నుండి శ్రమము ముక్తి మార్గం నుండి తత్వాలని విశ్లేషణ ఇచ్చుకుందాం. అదేంటంటే, అష్టమదములున్నదమాదుండగు కష్టపడెడువాడు ఘనుడు జగతి పరుల కూటిగా ఆశపడును దౌర్భాగ్యుండు. కాళికాంబ హంస కాళికాంబ అని తెలియచేస్తుంది. ఏంటి అంటే, ప్రకృతిలో శ్వాస రూపంలో ఉన్నటువంటి ఓ కాళీమాత, నీకు నమస్కరిస్తున్నాను. ఈ జగతిలో ఉన్నటువంటి మానవులు ఎవరైతే అష్టమదములతో ఉంటారో వారు అధముండని చెప్పబడుతుంది. అష్టమదములు అంటే ఏమిటంటే, కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యాలతో పాటు ధనమదము, కులమదము, అధికారమదము, శాస్త్రమదము, తపోమదము, జలమదము, యవ్వనమదము, రూపమదము అనేటటువంటి అష్టమదాలు కలిగినవాడు. తన యొక్క మదాలను ఉపయోగించి తనకున్నటువంటి మదముతోటి అమాయకులను హింస పెడుతూ బతికేటటువంటి వాడు అధమాధముడు అని చెప్పబడుతుంది. అయితే వీటన్నిటినీ వదిలిపెట్టి ఎవరైతే కష్టపడి స్వతంత్రంగా తనకు తాను ఇంకొకళ్ళకి అపకారం చేయకుండా కష్టపడుతూ ఉంటాడో అతడు జగతిలో గొప్ప ఘనుడని చెప్పబడుతుంది. తర్వాత ఎవరైతే పరులకు ఆశపడి జీవనం చేస్తూ ఉంటాడో అతను ఈ యొక్క ధరణిలో అంటే భూమి మీద దౌర్భాగ్యుడని చెప్పబడుతుంది. కనుక ప్రతి వాళ్ళు కూడా తను ఇతరుల వల్ల ఇబ్బంది పడకుండా, తాను ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఎవరైతే ప్రశాంత జీవనాన్ని గడుపుతారో అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది, భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుందని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.